హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. స్టాక్ మార్కెట్లోకి వచ్చిన బిగినర్స్ వస్తున్న మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ప్రాఫిట్ లాస్ ఇవి రెగ్యులర్గా కనిపిస్తూనే ఉంటాయి. కానీ ఒక్క లాస్ ఉంటుంది. అరే ఆ టైంలో అది నేను చేయకపోతే బాగుండేదేమో, చిన్న కామన్ సెన్స్ అప్లై చేసినా నాకు మంచిగా ఉండేదేమో, అంత పెద్ద క్యాపిటల్ పోయేది కాదేమో అన్న ఒక లాస్ ఉంటుంది, ఒక బిగ్ లాస్ ఉంటుందా. అలా వస్తున్న ఒక్క లాస్ మనల్ని కొన్ని రోజులు, ఇంకా చెప్పాలంటే కొన్ని నెలల పాటు ఇంపాక్ట్ చేసే, పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేసే లాసెస్ ఉంటాయి చూసారా. అవి ఎలా హ్యాండిల్ చేయాలన్న దాని గురించి మాట్లాడుకుందాం. బికాస్ నేను అది హ్యాండిల్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రాఫిటబుల్ గానే ఉంది, ట్రేడ్ అంతా బాగుంది, కొంత నెగ్లిజెన్స్, స్టాప్ లాస్ లేదు. ఇంకా మీరు ఏదైనా అనొచ్చు, మీరు ఎందుకు అలా చేశారు, అలా కదా మీరు చెప్తూ ఉంటారు కదా ఇలా చేయాలని, మరి మీరు ఎందుకు ఇలా చేశారంటే, ఎస్ నేను అలా చేయకపోవడం కారణంగా ఏ రకంగా నష్టపోయానని నాకు తెలుసు కాబట్టి నేను అంత ఇంటెన్సిఫైడ్ గా చెప్తుంటాను. ఇలా చెయ్యొద్దు, ఇలానే చేయాలన్నది నేను ఎక్కడో చదివి చూసింది కాదు. నేను నష్టపోయి ఓకే ఇలా జరిగింది కదా అని మీకు చెప్తున్నదే. మా లైఫ్ పర్టికులర్గా ట్రేడింగ్ లైఫ్ రిలేటెడ్ గా ఉంటున్న లాసెస్ వీటిలన్నింటినీ హ్యాండిల్ చేస్తే నేను మీకు ఇవ్వాలనుకున్న ఇంపార్టెంట్ సజెషన్, ఫస్ట్ బిగ్ లాస్ వరకు తీసుకురావద్దు. నిజం చెప్తున్నా, బిగ్ లాస్ ని హ్యాండిల్ చేయడం ఎలా అని మీకు టైటిల్ అండ్ ఇప్పుడు నేను చెప్తున్నట్లు ఉంటుంది, కానీ అసలు నిజంగా బిగ్ లాస్ వస్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. పెయిడ్ కోర్సులో టిప్స్, పెద్ద పెద్ద వెబినార్స్, లైక్ మంచిగా డబ్బులు ఒకేసారి అకౌంట్లోకి వచ్చేసింది అనుకోండి, వాళ్ళకి ఆ వాల్యూ తెలియదేమో. ఒకేసారి డబ్బులు పోతుంటే మనీ వాల్యూ మనకి అంతగా ఐడియా ఉండదేమో. కానీ స్లోగా క్యాపిటల్ని బిల్డ్ చేసుకోవడం, లేకపోతే మన కష్టంతో మనం మీరు సంపాదిస్తున్న జీతం, మీ బిజినెస్ చేస్తూ వచ్చే డబ్బులు, వాటిని మనం పోగొట్టుకుంటున్నాం అనుకోండి మార్కెట్లో, చాలా ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్, మనం బిగ్ లాస్ కోసం చూడకూడదు, అసలు బిగ్ లాస్ తీసుకొచ్చే స్టేజ్కి రాకూడదు. కాబట్టి నేను మల్టిపుల్ టైమ్స్ నేను మీకు చెప్పిన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ నేర్చుకోండి. ఈ నేర్చుకునే ప్రాసెస్లో కూడా 100 మందిని ఫాలో అవ్వద్దు. ఒక జూ అయిపోతుంది. జూలో ఎన్ని జంతువులు ఉంటాయి, లైక్ సింహం, పులి, జింక, తాబేల్, పక్షుల్ని, ఎలిఫెంట్స్ ని, వీటన్నిటిని చూస్తూ ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకొని కంబైన్డ్ గా చేస్తే ఏమైనా వస్తుందా మనకి. సో మీ కన్విక్షన్ కి ఆర్ మీ స్టైల్ కి ఎవరైతే సింక్ అవుతున్నారో వాళ్ళ రిలేటెడ్గా ఉంటున్న థీమ్ ఆర్ వాళ్ళ రిలేటెడ్గా ఉంటున్న బేసిక్ స్ట్రాటజీ ఏంటో ఫస్ట్ అది తెలుసుకోండి. దాని మార్కెట్లో పేపర్ ట్రేడ్ చేయండి, ఆర్ ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. నిజమేనా ఇలా అన్నారు కదా కాన్సెప్ట్, ఇది నిజంగా మార్కెట్లో ఉందా లేదా ఫస్ట్ చూడండి. పేపర్ ట్రేడ్ బాగుంది, తర్వాత ఒక్క స్టాక్ తో కూడా ట్రేడ్ చేయొచ్చు కదా, టెక్నికల్ అనాలిసిస్ అయితే అది చూడండి. ఆప్షన్ సెల్లింగ్ అయితే పేపర్ ట్రేడ్ చేయండి, అక్కడ కూడా స్టార్టింగ్ క్యాపిటల్ పెట్టద్దు. అంతా చూసుకోండి, చార్జెస్ ఎంత పోతున్నాయి, ప్రాఫిటబుల్ గా ఉన్నావా లేదా, ఒక 6 months పాటు చేయండి. అది బాగుంది అనుకుంటే తర్వాత క్యాపిటల్ తీసుకురామనే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే, పర్సనల్ గా నాకు తెలుసు మార్కెట్ మీకు తెలియకుండా, మీకు అర్థం కాకుండా, మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఏం తీసుకొచ్చినా మొత్తం తీసుకుంటుంది కాబట్టి ఇలా చెప్తున్నా. సో బిగ్ లాస్ ని ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకునే దానికి ముందు అసలు బిగ్ లాస్ వరకు మనం వెళ్ళకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. బికాస్ వన్స్ మీరు బిగ్ లాస్ వరకు వెళ్తే, ఆ పర్టికులర్ పాయింట్ లో ఉంటున్న మీ ఫైనాన్షియల్ కండిషన్, మీ ఫ్యామిలీ కండిషన్ ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అంత లాస్ని మీరు చేశారని చెప్తే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారన్న ఒక ప్రెషర్ ఉంటుంది చూసారా, అది మనం తీసుకోలేమండి. సో కాబట్టి బిగ్ లాస్ వరకు వెళ్ళొద్దు. ఫస్ట్ బిగ్ లాస్ వరకు మీరు వెళ్ళకూడదంటే, బిగ్ ప్రాఫిట్ ని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు మార్కెట్ నుంచి. బిగ్ ప్రాఫిట్ ఉన్నప్పుడే బిగ్ స్టాప్ లాస్ ఆర్ బిగ్ లాస్ కి వెళ్తుంది. ఆర్ స్మాల్ ప్రాఫిట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా వితౌట్ ఎనీ స్టాప్ లాస్ ఆర్ నెగ్లిజెన్స్. లాజిక్ కరెక్టే, వ్యూ కరెక్టే, అంతా బాగుంది, మార్కెట్ అనుకున్న దాని దగ్గరికి కూడా వెళ్ళింది, టార్గెట్ అయిపోయింది, డైరెక్షనల్ గా చూసినా టార్గెట్ అయిపోయింది, డికే అయిపోయాయి ప్రీమియమ్స్, స్టిల్ మిగిలింది కూడా ఏముందిలే, ఎంత దూరంలో ఎక్కడో ఉంది మార్కెట్, ఇక్కడ ఎట్లా వస్తుందిలే, లెట్స్ సే నేను ఇక్కడ ఎక్కడో సెల్ చేశాను, 700 points దూరంలో ఉంది మార్కెట్, ఎక్కడ వస్తుందిలే ఇక్కడికి అనుకుంటే, మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ నిఫ్టీ 3000-4000 points మూవ్ అయిపోతుంది ఒక 1-2 weeks గ్యాప్ లో. ఎక్కడ సెల్ చేస్తారు, మీన్స్ ఎక్కడని లిమిట్ పెట్టుకుంటారా, ఎక్కడ వస్తుందిలే అని ఎక్కడ పెట్టుకుంటాం మనం. సో కాబట్టి బిగ్ లాస్ ని మీరు చూడకూడదు, అంటే బిగ్ ప్రాఫిట్ కోసం మీరు చూడొద్దు. బిగ్ ప్రాఫిట్ కోసం మీరు చూడకుండా ఉన్నప్పుడే బిగ్ లాస్ రాదన్న విషయం గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు స్టాప్ లాస్ ని మస్ట్ అండ్ షుడ్ గా అట్లీస్ట్ మార్కెట్ లెవెల్ బేసిస్ తో అయినా ఆర్ ప్రీమియం బేసిస్ తో అయినా ఏదో దాంతో మెయింటైన్ చేసినప్పుడు ఈ బిగ్ లాస్ వరకు మనం వెళ్ళాం. ఎప్పటికీ మీకు ఇలాంటి సిచ్యువేషన్, లైక్ ఒక బిగ్ లాస్ లో మీరు ఉండి ఇప్పుడు ఏం చేయాలన్న సిచ్యువేషన్ మీకు రాకూడదని అనుకుంటున్నా. టైం బ్యాడ్, బిగ్ లాస్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ 2 scenarios ఉన్నాయి. లాస్ అయిన వాళ్ళలో చాలా వరకు అనేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో ఇప్పుడు లాస్ అయ్యాను, అది రికవర్ చేయాలి, ఎలా రికవర్ చేయాలి, అదొక ప్రాసెస్ ఉంటుంది. ఇంకొకటి, స్టాక్ మార్కెట్లో లాస్ అయ్యాను, ఇప్పుడు ఇంట్లో చెప్తే దాని రిలేటెడ్గా ఇంపాక్ట్ నేను తీసుకోలేను, ఇప్పుడు ఏదో రకంగా నాకు ఆ డబ్బులు కావాలి, ఆ మనీ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నించండి, మనీ అడిగే వాళ్ళు కూడా. మూడోది, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా లాస్ అయ్యాను, అది రికవర్ చేసే ప్రాసెస్ చెప్పండి చాలు, తర్వాత నేను అసలు స్టాక్ మార్కెట్కే ఉండను, నేను వెళ్ళిపోతాను. ఇవే కాదు, ఇంకా చాలా ఇలాంటి రిలేటెడ్ వచ్చేవి. అన్నిటిని 2 categories అనుకుందాం ఫ్రెండ్స్. సింపుల్ గా చెప్తే, బిగ్ లాస్ వచ్చింది, మిమ్మల్ని మీరు క్యాపబుల్ అనుకుంటున్నారా, అంటే ఏదో సమ్ నెగ్లిజెన్స్ వల్ల లేకపోతే ఒక చిన్న ఎర్రర్ వల్ల మీకు ఆ ఇంపాక్ట్ క్రియేట్ అయింది, బ్రోకింగ్ కంపెనీ రీజన్తో మీకు ఇంపాక్ట్ అయింది అనుకుంటే, మిమ్మల్ని మీరు క్యాపబుల్ అనుకుంటే, దాన్ని ఏ మిస్టేక్ అయితే చేశారో ఆ మిస్టేక్ని
ని పక్కన పెట్టి రిమైనింగ్ క్యాపిటల్ తో రికవరీని పక్కన పెట్టేసేయండి. రికవరీ అనేది జీవితంలో కాదు. 100 రూపీస్ 50 రూపీస్ అయిపోయింది అనుకోండి, మీన్స్ 50% ఫాల్ అయింది అనుకోండి, ఈ 50తో మళ్ళీ మీరు 100కి వెళ్ళాలంటే ఈ 50తో ఇంకొక 50 సంపాదించాలి, మీన్స్ 100% తీసుకురావాలి. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అలా ఎంత క్యాపిటల్ మీరు ఎక్కువ కోల్పోతారో అది మళ్ళీ నార్మల్ కి తీసుకురావడం లిటరల్లీ ఇంపాసిబుల్. సో మిగిలిన క్యాపిటల్ కి ఎంత రిటర్న్ తో మీరు గ్రో అవుతూ వెళ్తే మీ ఒరిజినల్ క్యాపిటల్ వస్తుందో తెలుసుకోవాలి. ఫస్ట్ మీరు క్యాపబుల్ అని మీకు అనిపిస్తే, పేపర్ ట్రేడ్ లో మీకుంటున్న స్ట్రాటజీ ఒక ఎడ్జ్ ఉంది, ఇవన్నీ మీకు అనిపిస్తాయి. బట్ అలా కాకుండా మీరు ఎవరో చెప్పిన దాని వల్ల నష్టపోయారు, మీ ఓన్ గా కూడా ర్యాండమ్ గా ఫ్లూక్ లో ట్రేడ్ చేసి నష్టపోయారు, అసలు అది లాజిక్కే లేదు. మీరు మార్కెట్ లో ఎమోషన్స్ తో బిహేవ్ చేస్తుంటారు, లైక్ పడితే సెల్ చేసేస్తారు, పెరుగుతుంటే బై చేసేస్తారు, మళ్ళీ రివర్స్ అయితే స్టాప్ లాస్ ఇచ్చేస్తారు. ఒక లాజిక్ లేదు, కొంత పేషెన్స్ లేదు, మీ మైండ్ సెట్ కాదు అనుకుంటే ఫ్రెండ్స్ ట్రేడింగ్ ని అక్కడితోనే వదిలేయండి. రికవర్ చేసేసి వదిలేస్తానని మిగిలిన డబ్బులు పెట్టద్దు, బికాస్ రికవర్ ఎప్పుడు అవ్వదు. ఎందుకంటే ఆ టైంలో మీ మైండ్ ఇరిటేటెడ్ గా, ఫ్రస్ట్రేటెడ్ గా, చెప్పాలంటే చిరాక్గా ఉంటుంది. హ్యాపీ మైండ్ లేని మైండ్, ఫ్రస్ట్రేషన్ తో ఉన్న మైండ్ క్లియర్ మైండ్ కాదు. క్లియర్ గా మైండ్ లేకపోతే రైట్ డెసిషన్స్ తీసుకోలేరు. రైట్ డెసిషన్స్ తీసుకోకపోతే ప్రీవియస్ గా ఏ లాస్ అయితే మీరు రికవర్ చేయాలనుకున్నారో అంతకంటే పెద్ద లాస్ ఈసారి వస్తుంది. మొత్తం క్యాపిటల్ కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు క్యాపబుల్ అని మీరు అనుకుంటుంటే రిమైనింగ్ క్యాపిటల్ పై ఒక పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ చూసుకోండి. లేదు మీరు క్యాపబుల్ కాదనుకుంటే మార్కెట్ ని వదిలేయండి. లేదు నేను వదలను, మార్కెట్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ఎలా అయినా సరే మార్కెట్ లో సంపాదించాలనుకుంటే గ్యాప్ తీసుకోండి. ఆర్ మీకు ఏ లాజిక్ లేకుండా ట్రేడ్స్ చేసి మీరు నష్టపోయింటే లాజిక్ తో ఉంటున్న ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసి అగైన్ పేపర్ ట్రేడ్ చేసి తక్కువ స్టాక్స్ ఆర్ తక్కువ క్యాపిటల్ తో దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి తర్వాత మార్కెట్ లోకి వెళ్తేనే మీ లాస్ రిలేటెడ్ గా వచ్చిన బిగ్ లాస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మీ మైండ్ పైన లేకుండా రిమైనింగ్ క్యాపిటల్ తో మీరు సక్సెస్ఫుల్ ట్రేడర్ గా ఉండగలరు. సో పెద్ద ట్రేడర్స్ ఎవరెవరైతే పెద్ద ప్రాఫిట్స్ మీకు చూపిస్తుంటారో లక్షల్లో కోట్లలో, వాళ్ళందరూ అంతే రిస్క్ తీసుకుంటారు ఆబ్వియస్ గా. బట్ ఆ రిస్క్ తీసుకునే విధానంలో బిగినర్ కి అతనికి తేడా ఉంటుంది. అంటే వాళ్ళ క్యాపిటల్ బేస్డ్ గా రిస్క్ ఉంటుంది. పర్ ట్రేడ్ ఆర్ పర్ డే ఆర్ పర్ వీక్ ఆర్ మొత్తం ఎంటైర్ క్యాపిటల్లో చేస్తున్న స్ట్రాటజీ పరంగా పర్టికులర్ రిస్క్ డిఫైన్డ్ గా ఉంటుంది. వాళ్ళకి ఇంత రిస్క్ మాత్రమే మనం తీసుకోవాలని. బిగినర్స్ అలా కాదు, ఎంటైర్ క్యాపిటల్ పోతున్నా అలా మనం చూస్తూ ఉంటాం. సో రిస్క్ ని డిఫైన్డ్ గా ఉంచుకుంటే అసలు మీరు బిగ్ లాస్ వరకు రారు. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా లాస్ వచ్చినప్పుడు మోటివేట్ అయిపోవద్దు. లాస్ రాగానే ఒక స్టాక్ మార్కెట్ మోటివేషనల్ వీడియో ఒకటి చూసేసి స్టాక్ మార్కెట్ ఇది అని చెప్పి ఒక ఫుల్ జోష్ తో అగైన్ ఉంటున్న క్యాపిటల్ మార్కెట్ లో పెట్టద్దు. ఇది లాజిక్ లేని విషయం. లాస్ ఎందుకు అయ్యామో మనకు తెలియకుండా, ఆ లాస్ కి రీజన్ ఏంటో మనం అనాలిసిస్ చేయకుండా, ఆ లాస్ వల్ల క్రియేట్ అయిన ఆ ఇంపాక్ట్, ఆ ప్రెషర్, ఆ సైకలాజికల్ ఇంపాక్ట్ ని మనం మోటివేషన్ తో క్లియర్ చేసుకొని మార్కెట్లోకి వెళ్తే ఇంకొకసారి లాస్ అవ్వమా? ఫస్ట్ థింగ్, మనం లాస్ అయింది దేనికో అర్థం కావాలి. ఆ బిగ్ లాస్ ఎందుకు వచ్చిందో అర్థం కావాలి. అర్థమైన దాంట్లో మన తప్పు ఎంత ఉందో అర్థం కావాలి. ఆ తప్పుని మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నామా లేదా అనేది మార్కెట్ కొంత గ్యాప్ ఇచ్చి వితౌట్ ఎనీ రియల్ మనీ మనం జస్టిఫికేషన్ చేసుకుని తర్వాత మార్కెట్లోకి వెళ్ళాలి. కానీ మోటివేషన్ కాదు మనకు కావాల్సింది ఆ టైంలో. బికాస్ అల్టిమేట్ గా మనం మోటివేట్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళి నెక్స్ట్ ఏం చేస్తాం అనేది క్లారిటీ ఉండాలి కదా. ఎంతసేపు మోటివేట్ అయ్యి మార్కెట్లోకి రావడం కాదు. మార్కెట్లో మోటివేట్ అయినా మోటివేట్ కాకపోయినా వచ్చిన తర్వాత మనం ఎలాంటి స్ట్రాటజీని వాడుతున్నాం, దాని రిస్క్ ఏంటి, ఒకవేళ మనం రాంగ్ అయితే ఎంత మనం డబ్బులు ఇస్తున్నాం, ఇది ఓవరాల్ గా బ్యాక్ టెస్ట్ చేస్తూ వెళ్తే, బ్యాక్ టెస్ట్ అంటే వెబ్సైట్స్ లో కాదు, మనమే పేపర్ ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే ఎంత రివార్డ్ వచ్చింది ఈ నెల, ఒక 6 నెలలకి ఎంత వచ్చింది, నా దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. కానీ మోటివేషన్ ఏముందండి? మోటివేషన్ ఎక్కడైనా దొరుకుతుంది. మార్కెట్లోకి కావాల్సిన మోటివేషన్ కాదు. మోటివేషన్తో మార్కెట్లోకి వచ్చి మనం ఏం చేస్తాం? సో బిగ్ లాస్ వచ్చాక కావాల్సిన మోటివేషన్ కాదు, రియలైజేషన్. ఎక్కడ తప్పు జరిగింది, మన దగ్గర క్యాపిటల్ ఎంత మిగిలింది, రికవర్ చేసి వెళ్ళిపోతాననే మాట మాత్రం వద్దు. మార్కెట్ నుంచి రికవర్ చేసే స్కిల్ మీ దగ్గర ఉందంటే ఆ మొత్తం డబ్బులు పెట్టి ఇంకా సంపాదించవచ్చు కదా. లాజికే కదా. మీరు ట్రేడింగ్ లో మీ దగ్గర కోల్పోయిన క్యాపిటల్ మీరు రికవర్ చేయగలుగుతున్నారంటే దెన్ మీరు సక్సెస్ఫుల్ ట్రేడరే. బిగ్ లాస్ అంటే నేను పెద్ద క్యాపిటల్ పోయినట్లే, దాన్ని రికవర్ చేయగలిగారంటే ఫ్లూక్ లో అయితే అయిపోదు కదా, ఒక రోజులో అయితే అయిపోదు కదా. ఒక రోజులో పోయిన ఆ బిగ్ లాస్ ఎప్పుడు ఒక రోజులో రికవర్ అవ్వదు. కన్సిస్టెంట్ గా రికవర్ అవ్వాలి. దానికోసం మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మార్కెట్లోకి వచ్చి రికవర్ చేసే స్టేజ్కి వచ్చారంటే ఎందుకు వదిలి వెళ్ళిపోతారు? నేను వదిలి వెళ్ళిపోమన్నా మీరు వదిలి వెళ్ళిపోరు. లాజిక్ కదా. అలా కాకుండా మీరు అగ్రెసివ్ గా వితౌట్ ఎనీ లాజిక్ ఓన్లీ ఎమోషన్స్ తో ట్రేడ్ చేసే ట్రేడర్ అయితే కోల్పోయిన బిగ్ లాస్ రికవరీ మాట పక్కన పెట్టండి, ఉన్న క్యాపిటల్ పోతుంది. అలాంటి వాళ్ళు అక్కడే ట్రేడింగ్ కి బ్రేక్ ఇవ్వండి. కంటిన్యూస్ గా ఏం జరుగుతున్నా ట్రేడింగ్ లో ఉంటేనే తను ట్రేడర్ కాదు. తను తప్పు చేసినప్పుడు దాన్ని తెలుసుకుని కొంత బ్యాక్ ఆలోచించి అగైన్ తనుకుంటున్న మిస్టేక్స్ ని తను అడ్జస్ట్ చేసుకొని విత్ ప్రాపర్ లాజిక్ మళ్ళీ మార్కెట్ ని హిట్ చేయడానికి వస్తారా, తను మాత్రమే కరెక్ట్ గా థింక్ చేస్తూ సెన్సిబుల్ ట్రేడర్. ఆ డే రాకూడదనే కోరుకుంటాను. ఒకవేళ మీకు వచ్చింది అనుకోండి, చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, మీరు క్యాపబుల్ పర్సన్ అయితే ఆ మిస్టేక్ ఏదో నెగ్లిజెన్స్ వల్ల, చిన్న స్టాప్ లాస్ ఎర్రర్ వల్ల, లేకపోతే బ్రోకింగ్ వల్ల, లేకపోతే మీరు ఆ టైంలో నథింగ్ లే అని లేజీ వల్ల ఏదో ఒక దాని వల్ల పోయింటే అదొక్కటి మీరు కరెక్ట్ చేసుకొని మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చు. కానీ మీరు క్యాపబుల్ కాకుండా నేను రికవర్ చేసి వెళ్ళిపోతాను,
పక్క వాళ్ళ కోర్సులు తీసుకొని అది నేర్చుకొని దాన్ని రికవర్ చేసేస్తాను, స్టాక్ మార్కెట్ మీద యుద్ధం చేస్తాను, నేను పోరాడతాను, నేను ఒక వారియర్ టైప్ లైక్ ఇదే మోటివేషన్స్ ఉంటాయి. పోయిన దగ్గరే వెతకాలి, లేకపోతే ఎలా అయినా అక్కడే చూడాలి, ఏ మార్కెట్ నుంచే తీసుకోవాలి, నా దగ్గర పోయింది ఎలా అయినా తీసుకోవాలి అనుకునే మోటివేషన్తో కానీ మార్కెట్లోకి ఎంటర్ అయితే మీరు ఎలా లాస్ అయ్యారు దానికి ఒక లాజిక్ ఉంది కదా, అదే లాజిక్కే నెక్స్ట్ అప్లై అవుతుంది, ఆ నెక్స్ట్ అప్లై అవుతుంది. ప్రతిరోజు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవద్దు, మొన్న కాబట్టి అలా ఉంది ఈ రోజు అలా ఉండదేమో అని, సో ఈసారి డిఫరెంట్ ఉంటుందేమో అని. ఒకటి స్టాక్ మార్కెట్లో పెద్ద రాంగ్ థింగ్. మార్కెట్లో మనం ఏదైతే మిస్టేక్ చేస్తామో అదే మిస్టేక్ రిపీట్ చేస్తుంటే రిజల్ట్ అలానే ఉంటుంది. సో మీరు సక్సెస్ఫుల్ అయితే మీరు రికవర్ చేసుకున్న తర్వాత కూడా సక్సెస్ఫుల్ గా ఇంకా మంచిగా డబ్బులు సంపాదిస్తారు. కాకపోతే అక్కడే వదిలేయండి, రికవర్ చేస్తానని మాత్రం అనుకోకండి. సో మీరు ప్రాపర్ లాజిక్ ఆర్ ప్రాపర్ స్ట్రాటజీ, ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేసిన పర్సన్ ఏదో ఒక టైంలో తప్పు జరిగి బిగ్ లాస్ వచ్చింది అనుకుంటే రిమైనింగ్ క్యాపిటల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తూ దానిపైన ఉంటున్న రిస్క్ రివార్డ్ని చూడండి. అలా కాదు, నేను అలాంటి పర్సన్ని కాదు, అగ్రెసివ్గా ఉంటాను, అసలు స్టాప్ లాస్ లేదు, రిస్క్ రివార్డ్ లేదు, స్ట్రాటజీ లేదు, లాజిక్ లేదు, ఏమీ లేదు, నేను జస్ట్ అలా ట్రేడ్ చేసుకుని వెళ్ళిపోతుంటాను అనే పర్సన్ ఆ రిమైనింగ్ క్యాపిటల్తో నేను రికవర్ చేసి వెళ్ళిపోతాను అనే థాట్ వస్తే మాత్రం ఫ్రెండ్స్ అది రికవర్ కాదు. దయచేసి ఆ రిమైనింగ్ క్యాపిటల్ని బ్యాంక్లోనో లేకపోతే ఇతర ఇన్వెస్ట్మెంట్ రూట్స్ వీడియోస్లో చెప్పాను కదా వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీ అండ్ లైఫ్ని లీడ్ చేయండి. బికాస్ మీకున్న మైండ్ సెట్తో మీరు అది రికవర్ చేయలేరు. అండ్ అదే మైండ్ ఇంకొక బిగ్ లాస్ వస్తే ఈసారి మోటివేషన్ వర్క్ అవ్వదు అండ్ ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి మీరు ప్రాపర్గా లేరు ట్రేడింగ్లో అనుకుంటే ఆపేసేయండి, తప్పేం కాదండి. ఖచ్చితంగా ట్రేడింగే అని పట్టుకోవాల్సింది ఏం లేదు. మనకి వర్క్ కాంది ట్రేడింగే కాదు, ఏదైనా మనకు వర్క్ కావట్లేదు, పీస్ ఉండట్లేదు, మీన్స్ ప్రశాంతత ఉండట్లేదు, ఇంట్లో వాళ్ళతో సరిగా ఉండలేకపోతున్నాను, లైఫ్లో నాకు సరిగ్గా లేదనుకుంటే అది ఏదైనా సరే, ట్రేడింగ్ అని కాదు, ఏదైనా మనకంటే, మన ఆరోగ్యం కంటే, మన ఫ్యామిలీ కంటే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్ ఏది ఇదేనే కాదు, మిగతా ఏదైనా సరే ఏది ఎక్కువ కాదు, అదే ఇంపార్టెంట్ మనకి. కాబట్టి మీరు కరెక్ట్గా లేరు, మీరు ఎంతో ట్రై చేశారు, మీకు వర్క్ అవ్వట్లేదు అనుకుంటే ట్రేడింగ్ని మరీ అంత స్ట్రాంగ్గా పట్టుకొని ఉండాల్సిందేం లేదు, దాన్ని వదిలేయండి. లేదు నేను మార్కెట్ నుంచి అంత ఈజీగా క్విట్ అయ్యే పర్సన్ కాదు, ఎస్ నేను రాంగ్గానే ఉన్నాను కానీ నేను ఏదో రకంగా నేర్చుకొని ఎదగాలనుకుంటున్నాను, బికాస్ నాకున్న కండిషన్స్ అలా ఉన్నాయి. ఇలా నాకు చాలాసార్లు మెయిల్స్ కూడా వచ్చుంటాయి, నాకు ఇంకొక స్కోపే లేదు, నేను బయటికి వెళ్ళలేను, నా దగ్గర కొంత క్యాపిటలే ఉంది, సో దాన్ని ఎలా అయినా కొంచెం గ్రో చేస్తూ ఒక సైడ్ వేస్ నేను డబ్బుల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని చాలాసార్లు చాలా రకంగా కామెంట్స్ కానీ మెయిల్స్ కానీ డిఫరెంట్ సోషల్ మీడియాస్లో వస్తుంటాయి. నేను వాళ్ళందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు బిగినర్ కదా, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కొత్తగా వచ్చింటారు అండ్ స్టాక్ మార్కెట్ నుంచి ఎలా అయినా డబ్బులు సంపాదించాలి ప్రయత్నంలో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తుంటారంటే A to Z నేను నేర్చేసుకోవాలి స్టాక్ మార్కెట్ గురించి, మీన్స్ ఒక కోర్స్లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టాక్ మార్కెట్ గురించి మొత్తం చదువుకుంటే, మొత్తం తెలుసుకుంటే, మొత్తం అర్థం చేసుకుంటే స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించచ్చేమో అనుకుంటారు. బట్ ఇది ఒక మిత్. తెలుసుకుంటే డబ్బులు సంపాదించలేరు. ఇదేం ఎగ్జామ్ కాదండి, మొత్తం బుక్ అంతా చదివితే దాంట్లోంచి క్వశ్చన్స్ వస్తాయి, మంచిగా ఆన్సర్ చేసి 100 కొట్టడానికి. మార్కెట్ ఎలా ఉంటుందంటే సపోర్ట్ బ్రేక్ అయింది, ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ అయింది, ఇంకా ఫాలో అవుతుంది అనుకుంటే ఇంకో 2 క్యాండిల్ వేసాక మళ్ళీ రివర్సల్ అయిపోవచ్చు. అక్కడ మనల్ని కాపాడేది నాలెడ్జ్ కాదు, రిస్క్ రివార్డ్. నేను అగైన్ చెప్తున్నాను, ఇందాక కూడా చెప్పాను కదా, మీరు రిస్క్ రివార్డ్ అనే ఒక వర్డ్ని ఎప్పుడైతే మీరు వాడడం స్టార్ట్ చేస్తారో, నేను ఏం చేస్తున్నాను, దాంట్లో నా రిస్క్ ఎంత, నా రివార్డ్ ఎంత, నా స్టాప్ లాస్ ఎంత, ఇవి ఎప్పుడైతే మీరు మాట్లాడతారో అప్పుడు మీరు సక్సెస్ అయినట్టు. కాబట్టి బిగినర్స్ ఇవి వెతకద్దు. A to Z ఎక్కడ తెలుసుకోవాలి కాదు, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నింటినీ తెలుసుకుంటూ ఒక ప్రాపర్ స్ట్రాటజీని తెలుసుకొని మార్కెట్లో కొంత టైం బేస్డ్గా టెస్ట్ చేసి కొంత క్యాపిటల్తో మీ ఓన్గా దాన్ని ప్రాక్టీస్ చేసి అంతా మంచిగా ఉందనుకుంటే మీ రిమైనింగ్ క్యాపిటల్ని కూడా స్లోగా పెంచుకుంటూ రిస్క్ రివార్డ్ని మెయింటైన్ చేసిన వాళ్ళు మాత్రమే. మేము ఫేస్ చేసాం స్టార్టింగ్లో ఓన్లీ లాసెస్, ఏముండదు ఇంకా అలాంటివి ఫేస్ చెయ్యరు. లేదు నాకు తెలిసిన ఒక అతను ఉన్నారు, అడ్వర్టైజ్మెంట్స్ చూశాను, ఈజీగా డబ్బులు సంపాదించే స్టాక్ మార్కెట్ కంప్లీట్గా నేర్పిస్తా, మొత్తం అన్ని ఆ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఉంటాయిలేండి ఫ్యాన్సీగా ఉంటాయి, అవన్నీ చెప్తున్నారు, నేను నేర్చుకుంటానంటే మీరు వెళ్ళి నేర్చుకోండి. బట్ ఫ్రెండ్స్ మీరేమీ ఎగ్జామ్ రాయట్లేదు, కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుని ఎగ్జామ్ రాయడానికి, అది ట్రేడింగ్ అల్టిమేట్గా మీరే చేయాలి, వర్కౌట్ అవ్వదు. సో A to Z నేర్చుకోవాలని కాదు, కానీ మార్కెట్లో బేసిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నాయి కదా, కొంతమంది ట్రేడర్స్ మీ మైండ్ సెట్కి సింక్ అవుతున్న ట్రేడర్స్ని ఫాలో అవ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోండి. అది బేసిక్గా మీరు ఇందాక చెప్పిన ప్రాసెస్లో టెస్ట్ చేసి మార్కెట్లోకి చూడడానికి రండి. అండ్ నాకు అంత టైం లేదు, నేను అంత చూడలేను, నేను ఏదో రకంగా సంపాదించాలని పెయిడ్ టిప్స్ని తీసుకోవడానికి ప్రయత్నించద్దు. ప్రీవియస్గా కూడా చెప్పాను, పెయిడ్ టిప్స్ని తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళు ఒక్కరిని చూపించండి నాకు. అంతెందుకు ఇచ్చే వాళ్ళు కూడా ప్రాఫిటబుల్గా ఉంటారు అనేది ఒక క్వశ్చన్. ఈ మధ్యకాలంలో చాలా మంది వింటున్నాం కదా, ఓవరాల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చాలా మంది మీకు చూస్తే నార్త్ సైడ్ చాలా మంది దొరికిపోతున్నారు ఫేక్గా పెడుతూ. సో కాబట్టి పెద్ద అమౌంట్స్ చార్జ్ చేస్తున్న వాళ్ళు ఏదో పెద్ద ట్రేడర్స్ అనుకోకండి వాళ్ళని. మార్కెటింగ్ బాగా తెలిసిన వాళ్ళు, మనకు తెలిసింది ఎలా మార్కెట్ చేసుకుంటే ఎంతమంది జాయిన్ అవుతారు, మనం యాడ్స్కి ఎంత ఖర్చు పెడితే, ఒక ఫేస్బుక్ యాడ్, ఒక ఇన్స్టాగ్రామ్ యాడ్, ఒక యూట్యూబ్ యాడ్, వాటికి మనం ఎంత ఖర్చు పెడితే ఎన్ని మంది మనకి జాయిన్ అయితే మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, దాంట్లోంచి యాడ్ ఎక్స్పెన్సెస్ ఎంత, మన ఎంప్లాయీస్కి ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ప్రాపర్గా మార్కెటింగ్ చేస్తున్న వ్యక్తులండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కూడా. వాళ్ళు రియల్ ట్రేడర్స్ అనుకొని వాళ్ళు
చెప్పేది నమ్ముతాం అనుకోకండి. మీకు యూట్యూబ్లో ఇప్పుడు ఉంటున్న వాళ్ళకైతే సీరియస్లీ చాలా లాంగ్వేజెస్లో మంచి మంచి కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు చూడండి, మీరు అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఒక రూపాయి కూడా పెట్టాల్సిన నీడ్ లేదు కదా ప్రాక్టీస్కి. సో ఇది నేను ఎవరికి చెప్తున్నా అంటే ఖచ్చితంగా నేను ట్రేడ్ చేయాల్సిందే, నేను ఆపను, నేను ఏదో రకంగా ట్రేడింగ్లోనే సక్సెస్ అవ్వాలని మీరు చెప్పినా నేను వెళ్ళను వెనక్కి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. కంటెంట్ ఉంది, నేర్చుకోండి, డబ్బులు పెట్టద్దు. నేను ఒక బిజినెస్ని తగ్గించాలని కాదు చెప్తున్నా. ఒకవేళ మీ దగ్గర ఒక 10 lakhs 20 lakhs ఉండి 10,000 20,000 జస్ట్ చూస్తాను, వెళ్ళి వర్కౌట్ అవుతుందో లేదు చూస్తా. వర్కౌట్ అవ్వకపోయినా నేను ఫీల్ అవ్వను అనుకునే వాళ్ళు ఓకే. బట్ మేము కోర్సులు పెట్టకపోవడానికి కూడా మెయిన్ రీజన్ మేము చాలాసార్లు స్టార్టింగ్లో కూడా చెప్పాను, మనకి తెలిసిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని చెప్పి అంతంత డబ్బులు సంపాదించేస్తున్నారనే కోపం అండ్ అంతంత డబ్బులు పెట్టే నేర్చుకోవాలా అని అంత చిన్న చిన్న క్యాపిటల్ ఉండే వాళ్ళు కూడా అంత డబ్బులు వాళ్ళకి కట్టేసి వాళ్ళు అగైన్ అలా నేర్చుకున్న దాంతో ఏం సంపాదించలేమని క్లారిటీ వాళ్ళకి వచ్చాక వాళ్ళు బాధపడ్డాం. ఇవేవి ఉండకూడదంటే మనకు తెలిసిన కాన్సెప్ట్స్ యూట్యూబ్లో పెట్టేసి మనం వదిలేద్దాం. అలా వదిలేస్తే అవే మన వాళ్ళందరూ నేర్చుకుంటారనే ఒక ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. సో మన ఛానల్లోనే కంటెంట్ ఉంది, ఇక్కడే ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు. మన ఛానల్లో మీరు జస్ట్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు కావాల్సిన బిగినర్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కంటెంట్ ట్రేడింగ్ రిలేటెడ్గా మన ఛానల్లో ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్, పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా అయితే మన మెయిన్ ఛానల్లో ఉంటుంది. మొత్తం అవుట్ అండ్ అవుట్ స్టాక్ మార్కెట్, పర్సనల్ ఫైనాన్స్ కంటెంట్ మన దగ్గర ఉంది. లేదు మన ఛానలే కాదు, ఇతర ఏ ఛానల్ని మీరు ఫాలో అవుతున్నా ఓకే, కానీ సర్టైన్ ట్రేడర్స్ని మైండ్ సెట్కి సింక్ అవుతున్న వాళ్ళందరినీ ఫాలో అయిపోకండి. తెలుగులో ఎవరున్నారు అందరినీ, హిందీలో ఎవరున్నారు అందరినీ అవ్వద్దు. ఎందుకంటే కొంతమంది ఒక మైండ్ సెట్ ఒకలా ఉంటుంది, కొంతమంది రిస్క్ డిఫైన్డ్గా ఉంటారు, కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది డైరెక్షనల్గా ఉంటారు, కొంతమంది రేంజ్ బౌండ్ స్ట్రాటజీస్ ప్లే చేస్తుంటారు, కొంతమంది రేషియో స్ప్రెడ్స్ అంటారు, కొంతమంది క్యాలెండర్ స్ప్రెడ్, ఇలా డిఫరెంట్ థీమ్స్ని ప్లే చేస్తున్న వాళ్ళందరినీ ఒకసారి చూసి అందరిలో ఒకటి కాకుండా ఒకటి తీసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. సో అగైన్ బిగినర్స్కి చెప్తున్నా, పెయిడ్ క్లాసెస్, పెయిడ్ టిప్స్, ఒక ఫార్ములా, ఒక సక్సెస్ఫుల్ ఆర్ సీక్రెట్ స్ట్రాటజీ అనేది ఏవి ఉండదు. అల్టిమేట్గా ఒకటే, మీరు ఎవరి దగ్గర ఏం నేర్చుకుంటున్నా అది మీ అంతటిగా మీరు ప్రాక్టీస్ చేసి చెప్పిన ప్రతి ఒక్కటి మీకు లాజిక్ అర్థమై, ఎందుకు అలా నేను చేస్తున్నాను అనేది మీకు లాజిక్ అర్థమై దాన్ని మీరు మార్కెట్లో అప్లై చేసినప్పుడు మాత్రమే మీకు రియల్ సెన్స్ వస్తుంది లోపల. ఓకే, నేను చేస్తున్నది ఇది, ఎందుకు నాకు ప్రాఫిట్ వచ్చింది, ఎందుకు నాకు లాస్ వచ్చింది, నేను ఎలా చేస్తే నా లాస్ని కంట్రోల్ చేసుకోగలను, ఎలా చేస్తే నా ప్రాఫిట్ రిలేటెడ్గా ప్రీవియస్ డేస్లో ఉంటున్న ప్రాఫిట్ రిలేటెడ్గా నాకు కన్సిస్టెన్సీ ఇంకా పెరగడానికి ఛాన్స్, మీన్స్ ప్రాబబిలిటీ పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇవన్నీ మీకు ఎప్పుడు అర్థమవుతాయంటే మీ అంతటిగా మీరు పేపర్ ట్రేడ్ చేసి, ప్రాక్టీస్ చేసి, రిస్క్ డిఫైన్డ్గా ఓవర్ ద పీరియడ్ మార్కెట్లో ట్రావెల్ చేసినప్పుడే. కానీ ఎన్ని లక్షలు పెట్టి, కోట్లు పెట్టి మీరు పెయిడ్ ట్రైనింగ్ తీసుకున్నా, పెయిడ్ టిప్స్ తీసుకున్నా, పెయిడ్ సెమినార్స్, వెబినార్స్ ఏవి అటెండ్ అవుతున్నా, ఇవి జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయగలవేమో, మీకు నాలెడ్జ్ ఇస్తున్నట్లు మీకు క్రియేట్ చేయగలవేమో, రియాలిటీ మీకు నెక్స్ట్ డే ట్రేడ్ చేసినప్పుడే అర్థమవుతుంది. కాబట్టి బిగ్ లాస్ వరకు వెళ్ళొద్దు, నేను వెళ్ళిన ఆ డే వరకు మీరు వెళ్ళొద్దు. మీరు ఒకవేళ వెళ్తే మీరు క్యాపబుల్, ఆ టైంలో ఏదో జరిగింది కాబట్టి అలా అనుకుంటే సెటిల్ అయ్యి కొంత గ్యాప్ ఇచ్చి మైండ్ని కొంచెం ఫ్రెష్ చేసుకొని రిమైనింగ్ క్యాపిటల్పై ఎంత రిటర్న్ తీసుకురావాలనే దాని మీద ఫోకస్ చేయండి. వెళ్ళిపోయిన డబ్బుల గురించి ఆలోచించొద్దు. అండ్ రికవర్ అయ్యి మార్కెట్లోకి వెళ్ళిపోతానని థాట్ వస్తే దాన్ని ఫస్ట్ తీసేసేయండి. అది లాజిక్ లేదు, ఆ లాజిక్ కూడా ఇందాక చెప్పాను. లేదు నిజంగా మీకు అంత కష్టంగా ఉంది, మీరు ఏం చేస్తున్నా మార్కెట్ మిమ్మల్ని తీసుకోవట్లేదు, అది మీకు వర్స్ట్గా అనిపిస్తుంది స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే, వదిలేసేయండి. చెప్పాను కదా, మన హెల్త్, ఫ్యామిలీ, మన లైఫ్లో ఉంటున్న ఆనందాలు వీటన్నిటికంటే ఇది ఎక్కువ కాదు, వదిలేయండి. లేదు నేను ఏం జరిగినా దీంట్లోనే ఉంటాను అనుకుంటే కూడా ఏం చేయాలో కూడా చెప్పాను. బేసిక్స్, చిన్న కాన్సెప్ట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే రీసెంట్ టైమ్స్లో కూడా ఛానల్లో మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకుంటూ వస్తున్నామో, లైక్ టెక్నికల్ అనాలిసిస్లో అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మస్ట్ అండ్ షుడ్గా చూడండి. ఇండికేటర్స్లో కొన్ని బేసిక్ ఇండికేటర్స్ లైక్ మూవింగ్ యావరేజెస్ కానీ, ఫిబొనాచి రిట్రేస్మెంట్ కానీ, స్టాప్ లాస్ పెట్టాలనుకుంటే పారాబోలిక్ సార్ కానీ, ఏటీఆర్ కానీ, ఇలాంటి ఇంకా ఇంపార్టెంట్వే నేను చెప్పానండి. టెక్నికల్ ఇండికేటర్స్ కేవలం ఇంపార్టెంట్వే ఉంటాయి, అన్నీ ఒకసారి అర్థం చేసుకోండి. వాటిలో మీకు ఏది ఉపయోగపడుతుందో 1 or 2 సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ యాక్షన్ ఐడియా ఉండి, ఇండికేటర్స్ ఐడియా ఉంటే మార్కెట్ ఒక డైరెక్షన్ మీద మీకు ఒక వ్యూ ఉంటుంది. ఈక్విటీలో మీరు ట్రేడ్ చేసుకోవడానికి, ఆప్షన్స్ రిలేటెడ్గా అయితే బయింగ్ చేస్తుంటే మీకు టెక్నికల్ అనాలిసిస్ కంపల్సరీగా ఉండాలి. సెల్ చేయడానికి మీకు స్ట్రాటజీస్ ఉంటే సరిపోతాయి. లైక్ సెల్ చేసాక ఒకవేళ మీకు ఆపోజిట్గా అవుతుంటే అడ్జస్ట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. విక్స్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో, బాగా తక్కువ విక్స్ ఉంటున్నప్పుడు దూరంగా వెళ్ళండి. రీసెంట్ వీడియో చూడండి, ఇప్పుడు నిన్న చేసిన ఈ వీడియో గమనించండి. దాంట్లో క్లియర్గా మాట్లాడుకున్నాం విక్స్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలని. విక్స్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే నార్మల్గా మనం స్ట్రాటజీస్లో మాట్లాడుకున్న ఏదైనా సరే కన్వీనియంట్గా మనం చేసుకుంటున్న అడ్జస్ట్మెంట్స్తో రిస్క్ రివార్డ్తో ప్లే అవుద్ది. ప్రాఫిటబుల్గా అయిపోతారని చెప్పట్లేదు, మనం తీసుకుంటున్న రిస్క్ అంటే రివార్డ్ బెటర్గా ఉండేలానే మన ఓవరాల్ జర్నీ ఉంటుంది. సో బిగినర్స్కి ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. ఒక డీప్ ఎమోషనల్ స్టేటస్కి మనల్ని బిగ్ లాస్ తీసుకువెళ్తుందన్న ఒక విషయాన్ని ప్రతి ట్రేడర్ గుర్తుంచుకుంటే అసలు ఆ బిగ్ లాస్ వరకు వెళ్ళడనేది నా ఒపీనియన్. సో వెళ్ళకుండా ఉండడానికి చూడండి. ఒకవేళ వెళ్ళినా మార్కెట్ నుంచి మనం లైక్ ఒక సముద్రంలో ఒకటి పడిపోయింది అనుకోండి డీప్గా,
దాన్ని మనం ఈత కొట్టి లోపలికి వెళ్ళి తీసుకొస్తాను అనడం ఎలాంటిదో, మార్కెట్లో నా లాస్ని కూడా నేను తీసుకొచ్చి మళ్ళీ రికవర్ చేస్తాను అనడం కూడా అలాంటిదే. సో ఐ హోప్ మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించిందని. ఫ్రెండ్స్, ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మమ్మల్ని ఫర్దర్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్, అది ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డ్స్ అండ్ డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ రిఫరల్ లింక్స్ అన్ని కూడా మన ఛానల్కి సంబంధించినవి డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. మీ నుండి మాకు సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు ఆ వెబ్సైట్స్కి డైరెక్ట్గా వెళ్ళి ఓపెన్ చేసినప్పుడు మీరు మన లింక్స్ ఉన్నాయనే విషయం గుర్తుంచుకొని త్రూ మన లింక్స్ వెళ్ళి వాటిని తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.